హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని కంపల్సరీగా చూడండి. ఎందుకంటే మనకు సివిల్ పోస్టులు అనేవి కానిస్టేబుల్లో 3580 పోస్టులు ఉన్నాయి. మనకు ప్రతి డిస్టిక్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? మనకు శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి సివిల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 100 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మెన్కి ఎన్ని వస్తాయి, ఉమెన్కి ఎన్ని వస్తాయో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఓసీలో వచ్చి 50 పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్ ఓపెన్ కేటగిరీలో. అందులో 33 మెన్, 17 ఉమెన్కి ఉంటాయి. బీసీఏ కేటగిరీలో మొత్తం టోటల్ పోస్టులు 7 వస్తాయి. వాళ్ళకి మెన్కి వచ్చి 4, ఉమెన్కి వచ్చి 3 వస్తాయి. బీసీబీ కేటగిరీ 10 పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో 6 మెన్కి, 4 ఉమెన్కి వస్తాయి. బీసీసీలో ఒకటే పోస్ట్ ఉంది, అది ఉమెన్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెన్కి అయితే లేదు. బీసీడీ కేటగిరీకి వచ్చేసి 7 పోస్టులు వస్తాయి. అందులో మెన్కి 4, ఉమెన్కి 3 వస్తాయి. బీసీఈలో మొత్తం 4 పోస్టులు ఉంటాయి, 2 మెన్కి, 2 ఉమెన్కి వస్తాయి. ఎస్సీ కేటగిరీలో 15 పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్ టోటల్. అందులో 10 పోస్టులు మెన్కి, 5 పోస్టులు ఉమెన్కి వస్తాయి. ఎస్టీ కేటగిరీలో టోటల్ పోస్టులు 6, అందులో 4 పోస్టులు మెన్కి, 2 ఉమెన్కి వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, హోంగార్డ్స్, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాంటివి. ఇప్పుడు దాంట్లో ఇవన్నీ ఓపెన్లో కలుపుతారు ఫ్రెండ్స్ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి. ఒకవేళ పోస్టులు అనేవి ఎక్కువ ఉంటే క్యాస్ట్ వైజ్ కూడా తీస్తారు. ఈ పోస్టులు అనేది ఈ పర్సంటేజ్ ప్రకారం ఉంటాయా అంటే దీనికి తగ్గొచ్చు, పెరగవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10 పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. హోంగార్డ్కి 15, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 వస్తాయి, సిపిపికి 4 వస్తాయి, ఎన్సీసీకి 3 వస్తాయి, ఎంఎస్పికి 2, సిడిఐకి 2. ఈ టోటల్ పోస్టులు అనేసి ఓపెన్ కేటగిరీలో ఈ పోస్టులు అనేవి ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా?